వైసీపీ అధినేత జగన్ జాతకం అద్భుతంగా ఉందన్నారు పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో జగన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన రామచంద్ర శాస్త్రి 2019లో అంతా ఏకపక్షంగానే ఉంటుందని, ఈసారి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. హేమలంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोति रव्यारिष्टे. కొత్త సంవత్సరంలో బీజేపీ అనేక విజయాలను సొంతం చేసుకుంటుందన్నారు పంచాంగకర్త. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీ అనేక విజయాలు సొంతం చేసుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిందన్న రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పరిశ్రమలు సమృద్ధిగా ఉండాలన్నారు. వచ్చే ఉగాది నాటికి బీజేపీ దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తుందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలు సామాజికంగా ఈ సమాజానికి, అదేవిధంగా ఈ దేశానికి ముందు ఏదైనా కూడా మనము పట్టణంలో ఏవైతే ఉన్నాయో, వివరాలు ఉన్నాయో దాన్ని కూడా అధిగమించి తెలంగాణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ప్రగతి భవన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. సీఎంతో పాటు మంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని పంచాంగకర్త చెప్పారు. రాజు బుధుడు, మంత్రి శుక్రుడు కాబట్టి అంతా బాగుంటుందన్నారు. వృత్తి ఉపాధి మార్గాల అనేకం ఏర్పరిచి చదువు, ఆరోగ్యం, పర్యాటకం, ఆధ్యాత్మికం ఎన్నెన్నో రంగాల తమ ప్రాధాన్యతతో ఆదరించి కాకతీయ మిషన్లో భగీరథ విజన్తో గుండె తడిని తట్టిలేపి జ్యోతిష మధుజ్యోతి జ్ఞానోజ్ఞేయం జ్ఞానగమ్యం కోటీశ్వర సదీశితం అన్నారు. దీపారాధన కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు, శాసన మండలి పెద్దలు, గౌరవ మంత్రివర్యులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు, ఇంకా వివిధ సంస్థల రాష్ట్ర అధినేతలు. దీపారాధన ఇప్పుడు జానకం పరిణసద్గోదండం కరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతవత్రనయనం భద్రాత్మూర్ధ్య స్థితం కేయోరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే ధ్యాజే భద్రాత్ర వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్ర సేవితం. వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీయం భూషణ వికాస నరకంఠీరవం అనేటువంటి గ్రంథంలో హేమలంబి విలంబి చ వికారి శార్వరీప్లవ నిర్ణయ సింధులో హేమలంబో విలంబో అనున్నది. అయితే పెద్దలను సంప్రదిస్తే అస్మద్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మంత్రి శుక్రుడయ్యాడు, సేనాధిపతి గురువయ్యాడు, సస్యాధిపతి చంద్రుడయ్యాడు. తెలంగాణ రాష్ట్రం గ్రోత్ రేట్లో దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం 21% వృద్ధి రేటు ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ 15% తగ్గదని అధికారులు చెప్పారన్నారు. ఎన్నో బాధలు పడ్డ తెలంగాణ ఇప్పుడు దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారు కావడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పారు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేల్చినటువంటి లెక్కల ప్రకారం కానీ, మన స్వంత లెక్కల ప్రకారం కానీ మనము 21% గ్రోత్తో ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. ఇంత యంగెస్ట్ స్టేట్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో మనం ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరేటువంటి అద్భుతమైన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనకు తేలింది. కొంత ధైర్యంగా ముందుకు పోవచ్చా, కార్యాచరణ తీసుకోవచ్చా అని చీఫ్ సెక్రటరీ గారిని అడిగినప్పుడు వారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి చెప్పింది ఏంటంటే, సార్ ఒక్క విషయం మాత్రం నేను గ్యారంటీకి చెప్పగలను, ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరు కలిసి చెప్పి, ఎట్ ఎనీ కాస్ట్ 15% గ్రోత్కు మాత్రం తక్కువ ఉండదు తెలంగాణ. ఆ అంచనాతో మీరు ముందుకు వెళ్ళవచ్చు ధైర్యంగా అని చెప్పినారు. ఇది చాలా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విషయం. ఎందుకంటే అనేక బాధలు పడ్డ తెలంగాణ, అనేక అవస్థలు పడ్డ తెలంగాణ ఈరోజు స్వరాష్ట్రంగా
సగర్వంగా తల ఎత్తుకొని ఈ దేశంలో ముందుకు పురోగమిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ అభినందనలు అందుకుంటుందంటే చాలా సంతోషమైన విషయం. తెలంగాణకి ఏడాదంతా మంచే జరుగుతుందని పంచాంగకర్తలు చెప్పారు. వర్షపాతం సజావుగానే ఉంటుందన్నారు. అయితే అక్కడక్కడ రాజకీయ కల్లోలం ఉంటుందని తెలిపారు. భగవంతుడి దయతో దుర్మార్గుల ఆటలు సాగవన్నారు పంచాంగకర్త. ఈ ఏడాది హోంశాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉగ్రవాద కార్యకలాపాలుండే అవకాశం ఉందని సూచించారు. హేమలంబి నామ సంవత్సరం యొక్క ఫలితం రాజులు సక్రమమైనటువంటి పరిపాలన కావిస్తారు ఈ హేమలంబి సంవత్సరంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని చోట్ల రాజకీయ కల్లోలం ఉండే ఆస్కారం ఉంది. చోరులు దుర్మార్గులు పెరుగుతారు, కానీ దైవానుగ్రహం వల్ల వారి ఆటలను భగవంతుడు సాగనివ్వడు. ధాన్యాదుల ధరలు సమానంగా ఉంటాయి. ఇంకొక మంచి అంశం ఏమిటి అంటే, మనందరికీ ఆనందదాయకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ శాస్త్రంలో చెబుతున్నారు సస్య అర్ఘ్య వృష్టయః అంటే వర్షాపాతం అనేటువంటిది చక్కగా ఈ సంవత్సరం కూడా మనందరికీ ఆనందదాయకంగా ఉంటుంది అని. గత సంవత్సరం నుంచి నాకు మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు, సార్ ఈసారి మీరు ఏ డిపార్ట్మెంట్లో టార్గెట్ చేయబోతున్నారు అని. ఏది చెప్పట్లేదు, ఎందుకంటే పంచాంగం చెబుతోంది, శాస్త్రం చెబుతోంది, దాన్ని మనం ప్రణాళికాబద్ధంగా చూస్తూ ఉన్నాం. ఈసారి సైన్యాధిపతి గురుడు కావటం చేత గురువేమిటి అంటే తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తాడు. అందువల్ల ఈ సంవత్సరము అక్టోబర్, నవంబర్, ఆగస్టు నుంచి అక్టోబరు దాకా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి పోలీసు శాఖ వారు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్రానికి తగినటువంటి భద్రతను ఇంకా కల్పించాలి. ఈ సంవత్సరము చక్కగా పోయిన సంవత్సరం చెప్పడం జరిగింది, పోలీసులంతా సమర్థవంతంగా పరిపాలిస్తారు అని. అదే విధంగా సమర్థత కనిపించింది. అయితే ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకొని ఈ సంవత్సరము ఇక్కడ కాస్త ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొన్ని విషయాల్లో అపశృతులు దొర్లేటువంటి అవకాశాన్ని మన పంచాంగం సూచిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా భద్రతా విషయంలో అధిక ప్రమాణాలతో వారు ముందుకు వెళ్లాల్సిందిగా పంచాంగం చెబుతూ ఉన్నది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అమరావతిలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కొందరు మంత్రులు పట్టుపంచెలు కట్టుకుని ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం అందజేశారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు ఏ ప్రాజెక్టు చేపట్టినా దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు పండితులు. ఓం జ్యోతిష్పదేన్ ద్వా సాధయామి, జ్యోతిష్కృతం ద్వా సాధయామి, జ్యోతిర్విదం ద్వా సాధయామి, భాస్వతీన్ త్వా సాధయామి, జ్వలంతీన్ త్వా సాధయామి, మల్మలాభవంతీన్ త్వా సాధయామి, దీప్యమానాన్ త్వా సాధయామి, రోచమానాన్ త్వా సాధయామి, యజస్రాన్ త్వా సాధయామి, బృహజ్యోతిహం త్వా సాధయామి, గోధయంతీన్ త్వా సాధయామి, జాగ్రతీన్ త్వా సాధయామి. మానోహికం సీత్యాతవేదో కామశ్వం పురుషం జగతే అభిప్రదగ్రాగహి శ్రియామా పరిపాతయ సమ్రాజం చ విరాజం చాభిష్టీర్యాజనో గృహే లక్ష్మీరాస్తస్య యాముఖేతయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ వ్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. హృతాఖ్యే హవిషో దుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితే. తెలుగు సంస్కృతి సంప్రదాయాలని కాపాడుతామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాషను ప్రమోట్ చేస్తా ఉన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. కూచిపూడిలో నాట్యారామం కోసం 100 కోట్లు ఇస్తానని ప్రకటించారు. తెలుగు భాషను ఏ విధంగా ప్రమోట్ చేయాలో ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క కూచిపూడి మీరు చూస్తే మన వారసత్వం భరతనాట్యం అన్ని నాట్యాల కంటే కూచిపూడి మీరు చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ డ్యాన్స్ ఇది.
మన ప్రాంతంలో పుట్టింది, ప్రపంచమంతా ముందుకెళ్ళింది. మనం మర్చిపోయి కూచిపూడి ఎక్కడుందో ఎతుక్కునే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కూచిపూడిని మళ్లీ పూర్వ వైభవం తేవడానికి కూచిపూడి నాట్యారామం కూడా ఇక్కడనే కూచిపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 కోట్లు ఇస్తానని చెప్పాం, ఇస్తాం. ఈ సంవత్సరం 1000 స్కూల్స్లో 50,000 మందికి కూచిపూడి నేర్పించడానికి గురువులను కూడా నియమించి పూర్తిగా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సాహిత్య అకాడమీ తీసుకొస్తాం, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ, లలిత కళల అకాడమీ, చరిత్ర. మనం ఒకసారి చూస్తే మొన్నటి వరకు శాతవాహనుల చరిత్రే మనం మర్చిపోయాం. అంత పెద్ద వారసత్వాన్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చాం. ఆ చరిత్ర గుర్తుపెట్టుకోవాలంటే అనునిత్యం పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. దాని ప్రముఖ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ పాత్రికేయుడిగా ఏపీ ప్రభుత్వం ఆయనకు ఉగాది పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జర్నలిజంలో ఆయన అందించిన విశేష సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. ఆయన 32 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సుమారు 25 ఏళ్ల పాటు ఈనాడు, ఈటీవీ సంస్థల్లో పనిచేశారు. ఈటీవీ ప్రతిధ్వని, ఈటీవీ 2లో తెలుగు వెలుగు, మార్గదర్శి, నారీభేరి, తీర్థయాత్ర, మాయాబజార్ లాంటి ఎన్నో కార్యక్రమాలకు రఘుబాబు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ సోదర ఛానళ్లైన వనిత, భక్తి టీవీలకు చీఫ్ ఎడిటర్, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ ఏలూరి రఘుబాబు గారు, శ్రీ తళ్ళు శ్రీనయ్య గారు, శ్రీ సాయి హేమంత్ గారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంగా భక్తి టీవీ పంచాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్పీకర్ కోడెల, కొందరు మంత్రులు, భక్తి, వనిత టీవీ చీఫ్ ఎడిటర్, సీఈఓ రఘుబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిదురే పుచ్చే కమ్మని కథలకు రూపమివ్వడం, బాపు శాస్త్రి గారు స్వరపరిచి ఆలపించారు. భావితరాలకు వారసత్వ సంపదలను కానుకివ్వగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి అంకితం. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అంకితం. ఈ సిడీని ఆవిష్కరిస్తున్నారు. ఇక కొద్ది క్షణాల్లో మాన్య ముఖ్యమంత్రి. నిదురే పుచ్చే కమ్మని కథలకు రూపమివ్వడం, బాపు శాస్త్రి గారు స్వరపరిచి ఆలపించారు. భావితరాలకు వారసత్వ సంపదలను కానుకివ్వగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి అంకితం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రజా సమస్యలపై దృష్టి పెడుతోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విజయవాడలో పర్యటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ అంశం ఏపీ అసెంబ్లీలో హీటు పుట్టించగా పవన్ కు బాధితులు ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీని పాకాలలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు చిత్తూరు జిల్లా పోలీసులు. 8 నెలలుగా కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న ఆమెను కోల్కతాలో 15 రోజులు రెకీ నిర్వహించి పట్టుకున్నారు. ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎయిర్ హోస్టెస్ గా ఉన్న సంగీత చటర్జీ రెడ్ స్మగ్లర్ లక్ష్మణ్ కు దగ్గరైంది. అప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు హవాలా ద్వారా భారీగా నగదు మారుస్తున్నట్లు సంగీతపై అభియోగాలున్నాయి. ఉండు
ఈసారి వేసవిలో కొత్త ఉష్ణోగ్రత రికార్డులు నమోదవుతున్నాయి. మార్చిలోనే రికార్డు స్థాయి టెంపరేచర్స్ ఠారెత్తిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యుడు ప్రచండంగా చెలరేగిపోతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మార్చి నెలాఖరులో సాధారణం కన్నా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతుండటంతో ఉక్కపోత, వడగాల్పులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో రోడ్డెక్కేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండ తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అనంతపురంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, కర్నూలులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. తిరుపతిలో 37 డిగ్రీలు, నందిగామలో 38 డిగ్రీలు, విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్, నిజామాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. హైదరాబాద్, మెదక్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ, రామగుండంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ఉగాది లావణ్యం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.